హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. ఇక మన వెహికల్స్ వచ్చేసి 3 వెహికల్స్ బై రోడ్డు ఢిల్లీ టు తెలుగు రాష్ట్రాలకు బయలుదేరడం జరిగిందండి. మన మిత్రులు అయితే ఈసారి ట్రిప్పులో నేను లేనండి. నేను కొంచెం మధ్యప్రదేశ్ ఇండోర్ వెళ్ళడం వల్ల ఈ వెహికల్స్ అయితే మన మిత్రులతో పంపించడం జరుగుతుంది. ఇది చూసుకోవచ్చు, ఇది మనం వీడియో తీసినాం మహేంద్రా XUV 500 W10 వేరియంటు. మనకైతే ఈ వెహికల్ అయితే మీకు అవైలబుల్లో ఉంటుంది. లైవ్లో వెహికల్ని చూసి వెహికల్ని తీసుకోవచ్చు మీరు. ప్రజెంట్ అయితే ఇది కరీంనగర్లో అవైలబుల్లో ఉందండి. కరీంనగర్ రీచ్ అయింది వెహికల్ వచ్చేసి. చూసుకోవచ్చు వెహికల్ అయితే మీకు ఆల్రెడీ దీని గురించి పూర్తి వీడియో అయితే మన యూట్యూబ్లో పెట్టడం జరిగిందండి. వెహికల్ అయితే బై రోడే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఇంత వేసవి కాలంలో కూడా మన మిత్రులను కష్టపెట్టి కూడా సర్వీస్ అనేది మంచిగా ఇవ్వాలని చెప్పేసి ఇది చూసుకున్నట్టయితే కావాసా టోల్ గేటు నాగపూర్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఆగడం జరుగుతుందంటే నాగపూర్లో దొంగ పోలీసులు ఉంటారు, బాగా మంది పోలీసులు దొంగలు లంగలు. నాగపూర్లో దొరికిన బండిని దొరికినట్టు ఆగబట్టి వాళ్ళు ఫేక్ చిట్టీల మీద పేర్లు రాసి లైసెన్స్ నెంబర్ రాసి 20,000, 30,000, 50,000 అని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మన మిత్రులకు మిగిలేదే 4,000, 5,000 రూపాయలు. ఆ పోలీసులు అయితే అన్ని విధంగా డిమాండ్ చేయడం వల్ల వీళ్ళైతే ఆగి నైట్లో నాగపూర్ క్రాస్ కావడం జరుగుతుందండి. ఇది లాస్ట్ టోల్ గేట్, మన కావాసా టోల్ గేట్ ఇది. అక్కడే రెస్టారెంట్ ఉంటుంది, ఛాయ్ ఇట్లా తాగి అక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది. మీరు కూడా ఎవరైనా బై రోడ్న వచ్చేవారు ఇక్కడే ఆగండి. డేలో వెళ్తే వాళ్ళు రాక్షసులు. మొత్తం ఒక బెటాలియన్ ఉంటుంది, 20 మంది దాకా బెటాలియన్ ఉండి అన్ని పేపర్స్ ఉన్నా కూడా మనల్ని అయితే ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇది మీరు బై రోడ్ వచ్చేవాళ్ళు దయచేసి గమనించగలరు. ఎందుకంటే అది డేంజర్గా. ఇండియాలో అత్యంత హీనమైన పోలీసులు అంటే నాగపూర్ పోలీసులే. మనకు ఢిల్లీ నుంచి ఎక్కడ తెలంగాణ వరకైనా ఆంధ్ర వరకైనా కూడా ఎక్కడ కూడా ఎవరు ఆపరు. ఓన్లీ నాగపూర్లోనే ఇలాంటి భక్షకులు ఉంటారు. రక్షకులు కాదు వాళ్ళు, భక్షకులు. ఓకే ఫ్రెండ్స్, ఇది వెహికల్ అండి 15 మోడల్ W10 సన్ రూఫ్. ఇదైతే చూసుకున్నట్టయితే హోండా అమేజ్ 2014 ID Tech S వేరియంట్. ఇది మనం వీడియో తీయలేదండి, ఎందుకంటే వీడియో తీసే సమయం కూడా లేదు. మన మిత్రులు కూడా వచ్చి 2-3 రోజులు అవుతుంది ఇంటికి వెళ్తా అంటే మనం వెహికల్ని అయితే తొందరగా పంపించడం జరుగుతుంది. మీరు ఎవరైనా కూడా వెహికల్ని లైవ్లో ఇన్స్పెక్షన్ చేసి తీసుకోవచ్చండి. ఈ వెహికల్ అయితే మన కరీంనగర్లో అవైలబుల్లో ఉంటుంది. కింద ఎలాంటి రస్ట్ లేదు. వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది, స్క్రాచ్ లెస్గా ఉంది. 2 ఫ్రంట్ వచ్చేసి సిల్ టైర్లు ఉన్నాయి, బ్యాక్ వచ్చేసి ఒక 50% వరకు టైర్స్ ఉన్నాయి. ఇది కేవలం 70,000 కిలోమీటర్ల చిల్లర మాత్రమే తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ అండి. మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు. వెహికల్ తీసుకొని మీకు తెలిసిన మెకానిక్ అయినా చెక్ చేయించవచ్చు, లేదంటే మీకు మీ ఇష్టం అండి. అది మనమైతే వెహికల్ అనేది మీ ముందైతే ఉంచడం జరుగుతుంది. ఇది డీజిల్ వేరియంటే 20+ మైలేజ్ వస్తుంది. 2014 మోడల్. ఎన్ఓసి అనేది యూపీ బండి కాబట్టి మీకు ఎన్ఓసి అనేది మీకు వెహికల్ డెలివరీ ఇచ్చిన 15 days లోపు ఎన్ఓసి అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇదైతే చూసుకున్నట్టయితే ఇది కూడా మీకు కరీంనగర్లో అవైలబుల్లో ఉంటుంది. చూసుకోవచ్చు. టైర్ ఫ్రంట్ అయితే 2 సిల్ టైర్లే. ఇక మీరు ఇంకొక వెహికల్ వచ్చేసి మనకి ఈ వెహికల్ అవైలబుల్లో ఉంది. చూసుకున్నట్టయితే ఇంటీరియర్ వ్యూ మనకైతే బై రోడ్లోనే మీకు వెహికల్ కండిషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, బై రోడ్లో నాన్ స్టాప్ వస్తే వెహికల్ దమ్ అనేది మీకు కూడా తెలుస్తుంది. 82,000 తిరిగిందండి, సారీ నేను మర్చిపోయినా. బై రోడ్ వస్తే మీకు వెహికల్ కండిషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు తెలియడం జరుగుతుంది. ఎక్స్ట్రా ఆండ్రాయిడ్ ఉంది, ఏసీ ఫుల్ చిల్డ్ అవుతుంది. మనకైతే ఇంటీరియర్ లగ్జరీగా ఉంది. మంచి ఫ్యామిలీకి అయితే కంఫర్ట్గా ఉంటుందండి. హోండా అమేజ్ డీజిల్ వేరియంటు. మైలేజ్ ఉంటుంది. సీసీ కూడా 1500 cc. ఇది సీసీ పెద్దదే, మైలేజీ మంచిగా ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా 0 మెయింటెనెన్సే, హెవీ ఏమి ఉండదండి. అమేజ్ అనేది సక్సెస్ బండి. హోండాలో అమేజ్ సక్సెస్ బండి. సీట్ కవర్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎలాంటి స్క్రాచెస్ లేవు. చూసుకోవచ్చు. ప్రతిదీ కూడా మీకు వీడియోలో చూపెట్టడం జరుగుతుందండి. ఎందుకంటే మీకు లైవ్లో ఉంటాయి కాబట్టి వీటి గురించి మనం పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఇది వీడియో తీయలేదు కాబట్టి దీని గురించి క్షుణ్ణంగా చూపెట్టడం జరుగుతుంది. ఇది వెహికల్ వ్యూ చూసుకోవచ్చు. మనమైతే ఇది కావాసా టోల్ గేట్ ఆ వీడియో తీసినామని చెప్పేసి మా మిత్రుడు అలా కూర్చుంటున్నాడు. ఇక ఇది వచ్చేసి ఇంకొక హోండా అమేజ్. ఇది అలాయ్ వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, ABS, పుష్ స్టార్ట్ ఇవి చూసుకున్నట్టయితే మనకు టాప్ ఎండ్ వేరియంట్. ఇది 2014 మోడల్. ఇది 80 చిల్లర తిరిగింది. ఇది ఒరిజినల్ వెహికల్. టాప్ ఎండ్ వేరియంట్ 2014 మోడల్ అండి. ఇది ఎక్స్ట్రా మనకైతే వాళ్ళైతే గార్నిష్ కూడా వేయించుకోవడం జరిగింది. పర్ఫెక్ట్గా ఉంది. 2 ఎయిర్ బ్యాగులు అవైలబుల్లో ఉంటాయి.
ఇది కూడా 20+ మైలేజ్ వస్తుంది. బకెట్ సీట్లు, ఏసీ ఫుల్ చిల్లు, ఇంటీరియర్ బ్రహ్మాండంగా ఉంది, ఎక్స్టీరియర్ పర్ఫెక్ట్గా ఉంది, స్క్రాచ్ లెస్గా ఉంది, ఫోగ్ ల్యాంప్స్ ఉంటాయి, హెడ్ ల్యాంప్స్ కూడా హై ఫోకస్ ఇస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే మీకు కరీంనగర్లో 2 రోజులు అవైలబుల్లో ఉండి తర్వాత ఇప్పటివరకు అయితే ఈ వెహికల్ అయితే ఎవరికి అమ్మడం జరగలేదండి. మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నాదే మొబైల్ నెంబర్, 2 నెంబర్స్ కూడా నాయే, ఆ నెంబర్లకు కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా క్వాలిటీ వెహికల్స్ చిన్న మైనర్ రిపేర్ ఏది ఉన్నా కూడా ఢిల్లీ నుంచి